ఈ రాశి వాళ్ళకి శని, రవి, మరి గురువు, కేతువు. గురువు కూడా అష్టమంలో ఉన్నాడు చెప్పాలంటే. మరి ఈ రాశి వాళ్ళకి విద్య, ఉద్యోగం కష్టంగా ఉంటుంది. తర్వాత శని బాగున్నాడు, ఆల్రౌండరు. మీకు ఏది కావాలో అది దొరుకుతుంది, మీరు కొనుక్కోగలుగుతారు, మీరు కోరికలు తీర్చుకోగలుగుతారు. రవి ఆరింట ఉన్నాడు, మీకు మంచి మేలు జరుగుతుంది, మీ ప్రకాశం బాగుంటుంది. మీరు ఎక్కడికైనా సరే మీరు గొప్పగా పూజింపబడతారు. మీరు ఏ పని చేసినా కూడా తిరుగు లేకుండా ఉంటుంది. కేతు 11 ఉన్నాడు, మీరు చెప్పే మాట అందరికీ నచ్చుతుంది. మీరు ఏ పని చేసినా కూడా ఎదురు లేకుండా ముందుకు వెళ్తారు. కానీ ఇంత మనం చూసుకున్నా కూడా రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. దీనివల్ల భృగు షట్క దోషం. శుక్రుడు 6 ఉన్నాడు. ఈ శుక్రుడు 6 ఉండటం చాలా పెద్ద దెబ్బ. ఈ శుక్రుడు 6 ఉంటే భార్యాభర్తలకి ఎత్తే పరిస్థితుల్లో సమస్య. వీళ్ళిద్దరూ ఒక చోట ఉంటారని చెప్పడానికి వీలు కాలేదు. ఈ రాశి వాళ్ళకి శని, రవి, గురువు, కేతువు ఈ 4 గ్రహాలే బాగున్నాయి. శుక్రుడు, రాహువు, బుధుడు, కుజుడు బాగలేరు. ఈ శని వల్ల మీరు ఏదనుకున్నారో జరుగుతుంది. కానీ అష్టమంలోకి గురువు వస్తున్నాడు, చదువు కష్టం అవుతుంది. చదువుకునేవాడు చాలా జాగ్రత్త పడాలి. ఎక్కడైనా కాపీ కొడితే డీబార్ చేసి మీరు ఇక చదువుకునే పని లేకుండా జడ్జ్ మార్క్ పెట్టి బయటికి పంపిస్తారు. అట్లాంటి పరిస్థితి రావటానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటయా అంటే చాలా జాగ్రత్త అవసరం. అష్టమ గురువు, ఈ గురువు వల్ల చాలా ఇబ్బంది కలిగే లక్షణాలు ఉన్నాయి. దీని నుంచి రాహువు, బుధుడు, కుజుడు, ఈ గురువు, ఈ 4 గ్రహాలు, శుక్రుడు కూడా బాగాలేడు. దీనివల్ల చాలా ఇబ్బందులు. వివాహం కావడం కష్టం. ఒకవేళ వివాహం అయి ఉంటే నీచ స్త్రీ వల్ల భంగపడి మరి దానివల్ల ఇబ్బంది పడి ఆ మనిషి వల్ల నువ్వు నాతో ఉన్నావు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోమని ఎదురు తిరిగే పరిస్థితి వస్తుంది. దానికి తగిన ఆధారాలు ఏవో తయారవుతాయి. మీరు చాలా ఇబ్బంది పడటానికి చాలా అవకాశం మరి ఈ తులారాశి కనబడుతుంది. ఈ తులారాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఈ రాశి వాళ్ళు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోవటం ఎంతైనా మంచిది. మీరు ఎట్లా జాతకం చూపించుకొని మీరు తగిన శాంతి చేయించుకోవడం చాలా మంచిది. స్వస్తి.